అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారి మీద మధ్యాహ్నం నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో రజనీ గారు మామగారు పాస్టరు అని చెప్పాను. అది అబద్ధం. రజనీ గారు మామగారు పాస్టర్ కాదు. రజనీ గారి నాన్నగారు పాస్టరు, వాళ్ళ తండ్రి గారు పాస్టరు. రజనీ గారు క్రిస్టియన్స్. ఆవిడ డిబేట్లోకి వచ్చి నేను హిందువుని అని మాట్లాడుతుంది. అది రాంగు, అది తప్పు. వాళ్ళ నాన్న పాస్టరు, వాళ్ళ నాన్న క్రిస్టియన్స్. వాళ్ళ నాన్న క్రిస్టియన్స్ అయినప్పుడు రజనీ గారు కూడా క్రిస్టియన్సే కదా కదా ఆవిడ కూడా క్రిస్టియన్సే కదా. సో మధ్యాహ్నం ఆ వీడియోలో చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల వాళ్ళ మామగారు పాస్టర్ అని చెప్పాను. అది కరెక్ట్ కాదు, వాళ్ళ నాన్నగారు పాస్టరు. సో అది సబ్జెక్ట్ కరెక్ట్ చేద్దామని నేను ముందుగానే చెప్తున్నా. అయితే జడా శ్రావణ్ కుమార్ మనోడికి వచ్చిన ఓట్ల కంటే కూడా ఇతను మాట్లాడే మాటలు ఎక్కువ, చాలా పెద్ద ముద్ర మాటలు, చాలా బలుపు మాటలు. ఇతను అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు కానీ, నారా లోకేష్ గారిని విమర్శించేటప్పుడు కానీ ఇతనికి వచ్చిన ఓట్లన్నీ, ఇతని స్థాయి ఎంత, ఇతని బతుకెంత అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళని విమర్శిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే 200 ఓట్లు రాని వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర మంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారికి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తున్నారు. నారా లోకేష్ గుర్తుపెట్టుకో, మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకో, రేపొద్దున మేము అధికారంలోకి వస్తాము, ప్రతి ఒక్క పేరు కూడా నేను రాసి పెట్టుకున్నాను, మామూలుగా ఉండదు, మేము వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి సాక్షాత్తు నారా లోకేష్ గారికి ఈ అద్దెసూటి జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి ఇతను ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పయా. అండ్ ఇంకోటి నారా లోకేష్ ఒకటి చెప్పాలి. చెప్పు. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలు. చెప్పు. ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డు గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండెడ్. నెవర్. బలుపు చూసారా? నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. బలుపు చూసారా? ఒక మంత్రిని పట్టుకొని నారా లోకేష్ ఏకవచనంతో చెప్తా. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. అసలు నీకు ఆగవయ్యా, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ ఆగవయ్యా, అసలు నీకు ఎవరు చేస్తారయ్యా కాల్స్? అసలు నీకు ఎవరు చేస్తారయ్యా? మన బతుక్కి 200 ఓట్లు రాలా, నీకు కాల్ చేసి మాట్లాడతారా? మన వీడియో మాట్లాడితే మనకు 1K వ్యూస్ రావు, 2K 2K వ్యూస్ రావు, మనం మాట్లాడతామా? మనం వార్నింగ్లు ఇచ్చేస్తాం. మీకు కాల్ చేసి టీడీపీ కార్యకర్తలు ఈ కాల్ చేసి మాట్లాడతారా? ఈ పెద్ద అంటే నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నావు. నీకంత సీన్ లేదు జడా శ్రావణ్ కుమార్, గుర్తుపెట్టుకో, నీకంత సీన్ లేదు. ఏదో ఊహించుకున్నాను. నన్ను చంపేస్తామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పిస్తున్నారు, నన్ను అడుగుతాను అనుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఓకే, డైరీలో రాసుకో. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఓకే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అప్పుడు నువ్వు కుక్కవా? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. అంతే కదా, కుక్క ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటుండు. అంటే సో ఇతను కుక్క, ఆ లెక్కన ఇతను కుక్కే కదా. నేనంటా అతనే అంటుండో ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి కూడా కుక్కేనమాట. సో ఓకే, కానీ చెప్పు. జడా శ్రావణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. అబ్బో, డోంట్ వరీ. చెప్పవాయా. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్ లో ఉంటది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే
ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే, కానీ ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. బొచ్చు 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 కూడా పేకలేవు, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోది. బొచ్చు కూడా పేకలేవు జడా శ్రావణ కుమారు, నువ్వు బొచ్చు కూడా పేకలేవు, నువ్వేమి పేకలేవు. నీ బెదిరింపులకి ఇక్కడ ఎవడ భయపడ్డావు. మా ఇంటి ముందు ఒక కుక్క ఉంది, మా ఇంటి ముందు ఒక కుక్క ఉంది. ఆ కుక్క పిల్లికి కూడా భయపడద్ది. అలాంటి కుక్క అంటే ఒక పిల్లికి భయపడే కుక్క కూడా నీకు భయపడదు. ఒకవేళ నువ్వు వచ్చి ఆ కుక్క దగ్గర నిలబడితే అది కాలెత్తి చూపేస్తుంది. ఇలా కాలెత్తి చూపేస్తుంది. పిల్లికి భయపడే కుక్క నీకు భయపడదు, కాలెత్తి చూపేస్తుంది. ఎందుకు చూపేస్తుందో నువ్వు అర్థం చేసుకో, ఎందుకని చూపిస్తుందో అని. నీ మాటలకి ఇక్కడ ఎవ్వరో భయపడరు, నీ బెదిరింపులకి ఎవడో భయపడరు. నీకంత సీని లేదు. నువ్వేదో పెద్ద పెద్ద ఊహించేసుకుంటున్నావు. నువ్వేదో అంటే నేను అది, నేను లేకుంటే ఇది, నేను అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద ఊహల్లో ఉంటావు నువ్వు. నీ బతుకు అంత సీని లేదు, నీకంత సీని లేదు. ఏమే మనకి 200 ఓట్లు రాలా మనకి. మనం మంగళగిరిలో పోటీ చేస్తే మనకు 200 ఓట్లు రాలా. నీలాంటివాడు కూడా బెదిరించేస్తాడు, నీలాంటివాడు కూడా మాట్లాడేస్తాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు నెలకు 300 కోట్లు తీసుకుంటున్నాడంట. వాడమ్మ నీ జీవితం, నెలకు 300 కోట్లు అంటే రోజుకు 10 కోట్లు తీసుకుంటున్నాడంట. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి వినిపిస్తా వినండి. ఇక్కడ ఉంది, చెప్పే. మీరు గత 1-2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు. అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తిలాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందటానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఏ మాటకు ఆ మాటగా నీ జడా శ్రావణ్ కుమార్, నీ మొహం మాత్రం పని ఉన్నగా ఉంటుంది అభయ. మంచి నున్నంగా ఉంటుంది. కోటు సూట్ వేసుకొని, పౌడర్ పూసుకొని, పేలనోలు పూసుకొని, స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా తలకు నూనె రాసుకొని నున్నంగా వస్తాడు. దానికి మాత్రం మెచ్చుకోవచ్చు అబ్బా నిన్న. ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా. కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి. నాకు తెలిసి పొలిటీషియన్స్ లో చాలా అదృష్టవంతమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఎందుకు అదృష్టవంతులండి అంటే ప్రశ్నించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారేమో పొలిటీషియన్ గా. ఒరే నువ్వు ఈ పనికి మాలిన బుర్రేసుకొని, ఈ పేత బుర్రేసుకొని నువ్వు ఎలా జడ్జిగానో లేకుంటే న్యాయవాదిగానో పనిచేసావో నిజంగా మాకు అర్థం కాలేదురా. నువ్వు ఎలా చేసావో మాకు అర్థం కాల. నువ్వు చదివి జడ్జి అయ్యావా లేకుంటే కాపీ కొట్టే జడ్జి అయ్యావా నిజంగా మాకు అర్థం కాల. ఏది పవన్ కళ్యాణ్ గారికి నెలకే 10 కోట్ల, రోజుకి 10 కోట్లు అంటే నెలకే 300 కోట్లు. ఎవడిస్తారా? ఎందుకు ఇస్తారా? ఎక్కడి నుంచి ఇస్తారా? అరే మనం 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తేనే మనకు అన్ని ఆధారాలు ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన 10 రూపాయలు అంగట్లో తీసుకుంటానో లేకుంటే ఇంకో దిక్కున తీసుకుంటాను. అలాంటిది నెలకి 300 కోట్లు ప్రభుత్వ తరపున పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారంటే మామూలు విషయం అది. ఎలా ఇస్తారు? క్యాష్ రూపంలో ఇస్తారా? లేదంటే చెక్ రూపంలో ఇస్తారా? ఎలా ఇస్తారు? ఎలా ఇచ్చినాక తెలుస్తుంది కదా. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అంటే సరే ఎలా కూడా మేనేజ్ చేయొచ్చు. అది కూడా మేనేజ్ చేయలేకుండా ఈ రోజుల్లో. అలాంటిది నీకు నెలకు 300 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారంటే నీకు నిజంగా బుర్రండి మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాల. నువ్వు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేసావు రాబయ్య. నువ్వు నిజంగా ఒకవేళ నువ్వు కానీ ఆడే ఉంటే చాలా మంది అమాయకులు బలి ఉండేవాళ్ళు. నీ పీత బుర్ర వేసుకొని నువ్వు మళ్ళీ ఒక మాజీ జడ్జి వంట, మళ్ళీ ఒక పార్టీ, ఏదో పార్టీ కూడా పెట్టాడు. ఆ పార్టీ పేరు కూడా తెలీదురా మాకు. అసలుకి
టీవీ5 లేకపోతే టీవీ5 కానీ ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే అసలు నువ్వు ఎవరన్న సంగతి ఎవరికి తెలియదురా. వాళ్ళు తీసుకొచ్చారా నిన్ను, వాళ్ళు లేపి కూర్చోబెట్టారా నిన్ను. జస్ట్ నువ్వు టీవీ డిబేట్లలో మాట్లాడడానికి మాత్రం పనికొస్తావు, అంతేగాని నువ్వేదో ఒక ముఖ్యమంత్రిని విమర్శించడానికో, లేకుంటే ఒక ఉప ముఖ్యమంత్రిని విమర్శించడానికో, ఒక రాష్ట్ర మంత్రిని విమర్శించడానికో నీ స్థాయి అది కాదు. జడా శ్రవణ్ కుమార్ గుర్తుపెట్టుకో, నీ స్థాయి అది కాదు. నీది చాలా చిన్న స్థాయి, నీది చాలా చిన్న స్థాయి. తగ్గు, కొద్దిగా తగ్గి మాట్లాడు. ఈ వార్నింగ్లో ఇలాంటి ముద్ర మాటలో మాట్లాడబాకు. మనం ఎట్ట పడితే అట్ట అంటే మనకి ఎందుకు కానీ మాట్లాడితే చాలా ఉంటాయి మాట్లాడితే. మేము మాట్లాడినాకో ఇంకా చాలా బయటికి తెస్తాం. అనవసరం మీలాగా నీలాగా బుర్ర తక్కువ అయితే మేమైతే కాదు. నీకంటే సంస్కారం లేదు, మాకు సంస్కారం ఉంది. సో కాబట్టి ఇలాంటి బుర్ర తక్కువ మాటలో, లేకుంటే ఇలాంటి ముద్ర మాటలో, ఇలాంటి వార్నింగ్లు ఆపేయి. నీ బెదిరింపులకి, నీ వార్నింగ్లకి ఇక్కడ ఎవ్వరు భయపడరు, సరేనా? గుర్తుపెట్టుకో. ముద్ర మాటలు మాట్లాడుతున్నావు. జై హింద్.